హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సినిమా సింఫనీ. తమిళ స్టార్ హీరో ధనుష్ తన మేనల్లుడిని హీరోగా పరిచయం చేస్తూ తానే స్టోరీ రాసి డైరెక్ట్ చేసిన మూవీ జాబిలమ్మ నీకు అంత కోపమా. ఈ మూవీ ఇప్పుడే చూసి రావడం జరిగింది. ఈ మూవీ చూశాక నాకు ఎలా అనిపించింది ఏంటి అనేది ఇప్పుడు మన రివ్యూలో తెలుసుకుందాం. దానికంటే ముందు మీరు కానీ మన ఛానల్లో కొత్తగా విజిట్ చేసినట్లయితే ఛానల్లో కంటెంట్ చూడండి. మీకు కంటెంట్ నచ్చితేనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ సినిమా స్టోరీ లైన్లోకి వెళ్తే, జాబిలమ్మ నీకు అంత కోపమా ఈ మూవీ క్యాప్షన్ వచ్చేసి అన్ యూజువల్ లవ్ స్టోరీ. ఆ క్యాప్షన్లో ఉన్నట్లే ఇది మనం చాలా సినిమాల్లో చూసిన చాలా రెగ్యులర్ లవ్ స్టోరీ. ఒక రిచ్ అమ్మాయి, ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి, వాళ్ళిద్దరికి మధ్య లవ్ ఎలా స్టార్ట్ అయింది, ఎలా ఎండ్ అయింది అనేది ఈ సినిమా ప్లాట్ లైన్ అనమాట. ఇక ఈ సినిమా స్టోరీ గురించి ఎంతకంటే చెప్పుకోవడానికి ఏమీ లేదు, చాలా తిన్ను స్టోరీ లైను. ఇక ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే, మనం కొన్ని వందల మూవీస్లో చూసేసిన స్టోరీ అయినప్పటికీ ధనుష్ దీన్ని డీల్ చేసిన విధానం నాకు చాలా బాగా నచ్చింది. ధనుష్ డైరెక్షను, బీజిఎం, సినిమాటోగ్రఫీ, సెకండ్ హాఫ్లో వచ్చే కామెడీ సీన్స్, ధనుష్ మేనల్లుడు హీరోగా చేసిన పవిష్ అతని యాక్టింగ్ అండ్ అనికా సురేంద్రన్ వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అనికా సురేంద్రన్, పవిష్ జంట కొంచెం క్యూట్గా అనిపించింది నాకు ఈ మూవీలో. ఇక మెయిన్గా చెప్పాల్సింది హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన అతను మాథ్యూ థామస్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. ఈ సినిమాకి మెయిన్ హైలైట్ అతనే అని చెప్తాను. తన వల్లే ఈ సినిమా కొంచెం నిలబడిందని చెప్తాను ఇంకా గట్టిగా చెప్పాలంటే. సెకండ్ హాఫ్లో ఈ మాథ్యూ థామస్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా అనిపించింది. తన కామెడీ టైమింగ్తో చిన్న చిన్న సీన్స్ను కూడా చాలా బాగా ఎలివేట్ చేశాడు తన కామెడీ టైమింగ్తో. ఇతను ఈ సినిమాకి మెయిన్ పిల్లర్ అనమాట. ఇక దాని తర్వాత ఈ సినిమాకి సంబంధించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్గా అనిపించినాయి. లైటింగ్ డిపార్ట్మెంట్ కూడా ఈ మూవీ మూడ్కి తగ్గట్టు చాలా బాగా పనిచేసింది అనమాట. అంటే చాలా మంచి పనితనం కనిపించింది. ఒక రామ్ కామ్కి ఎలాంటి లైటింగ్ అయితే ఉండాలో, ఎలాంటి విజువల్స్ అయితే ఉండాలో అవి బాగా తీసుకొచ్చారు సినిమాటోగ్రఫీ, లైటింగ్ డిపార్ట్మెంట్ కలిసి. ఇక వానలో, రెయిన్లో వచ్చే సీన్స్ అన్నీ చాలా బాగా ఉన్నాయి అన్నమాట, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇవి ఈ మూవీకి సంబంధించిన ప్లస్ పాయింట్స్. ఇక నాకు నచ్చని విషయాలకు వస్తే, ఈ మూవీ ఫస్ట్ హాఫ్ స్టోరీ టేకప్ అవ్వడానికే ఒక 20 మినిట్స్ తీసుకుంటుంది. అలానే ఫస్ట్ హాఫ్ చాలా రెగ్యులర్గా అనిపించింది అనమాట. అంటే బాగుంది, ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ కూడా బాగుంది, బట్ చాలా రెగ్యులర్గా రొటీన్గా అనిపించింది. సెకండ్ హాఫ్లో కూడా రొటీన్ విషయాలు ఉన్నప్పటికీ కామెడీతో చాలా బాగా డీల్ చేశారు. ఇక దీని తర్వాత హీరోకి, హీరోయిన్ ఫాదర్కి మధ్య వచ్చే సీన్లు కొంచెం ఆర్టిఫిషియల్గా అనిపించాయి. సాంగ్స్ తెలుగులో గోల్డెన్ స్పారో తప్ప ఒక్క సాంగ్ కూడా బాగలేదు. ఇక దీని తర్వాత అనికా సురేంద్రన్ని, ఆ అమ్మాయిని మనం చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి చూడటం వల్ల ఏమో కానీ నాకు హీరోయిన్గా పెద్దగా అనిపించలేదు. ఇంకా తను చూస్తుంటే చైల్డ్ ఆర్టిస్ట్ ఫీలింగే వచ్చింది. అది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. ఇక ఫైనల్గా ఈ మూవీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, హీరోయిన్ పర్ఫార్మెన్స్ కోసం, మెయిన్గా మాథ్యూ థామస్ అదే హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన అతని పర్ఫార్మెన్స్ కోసం ఈ మూవీ ఖచ్చితంగా ఒకసారి చూడవచ్చు. ధనుష్ కూడా రొటీన్ స్టోరీ అయినా కానీ చాలా బాగా చెప్పాడు. ధనుష్ ఈ మూవీని చెప్పిన విధానం నన్ను చాలా బాగా ఇంప్రెస్ చేసింది. ఇక ఫైనల్ వర్డిక్ట్ ఈ మూవీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, కామెడీతో కూడిన ఒక ట్రెండీ లవ్ స్టోరీ. సెకండ్ హాఫ్లో వచ్చే కామెడీ సీన్స్ అయితే చాలా హిలేరియస్గా, బ్యూటిఫుల్గా రాసుకున్నారు. మీరు కానీ ఈ మూవీకి వెళ్తే మీ ఫ్రెండ్స్ బ్యాచ్తోనే వెళ్ళండి. ఇది ఈ సినిమాకి సంబంధించిన నా ఒపీనియన్. మీకు కానీ ఈ రివ్యూ నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కంటెంట్ చూసి కంటెంట్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇది ఇంతవరకు. రేపు మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. బై బై, టేక్ కేర్ గైస్.